ప్రపంచ వేదికపై భారత ప్రజాస్వామ్య వైభవాన్ని చాటి చెప్పారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. నిన్న ఆ కార్యక్రమంలో ఆయన బిజీగా ఉండి భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య వైభవాన్ని ప్రపంచ వేదికగా ఆయన వివరిస్తా ఉన్న సమయంలో నర్సీపట్నంలో మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తాను కట్టని మెడికల్ కాలేజ్ ముందు నుంచుని అసందర్భ ప్రేరేపణల పేలుతూ ఎలా వ్యవహరించాడో చూసాం. అయ్యన్న పాత్రుడు గారి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి చవట పాలన వల్ల నిర్వీర్యంగా పడి ఉన్న మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యన్న పాత్రుడు గారు పరిశీలించి చర్యలు తీసుకుని పనులు ప్రారంభించే దశలో ఉండగా సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పాడు. నాయకుల మధ్య వ్యత్యాసం ఎలా ఉంటుందో నిన్న జరిగిన ఈ సంఘటన ఉదాహరణ. నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభ స్పీకర్ గా ఆయన ప్రపంచ వేదిక మీద భారతదేశ ఔన్నత్యాన్ని, వైభవాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేసే సమయంలో ఆ అయ్యన్న పాత్రుడు గారి నియోజకవర్గం నర్సీపట్నంలో జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా ఎలా అబద్ధాలు చెప్తూ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కానీ తన పేటీఎం బ్యాచ్ ని ఎలా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడో స్పష్టంగా నేను చూసాం. మనం 320 కోట్ల రూపాయలు ఖరీదు చేసే నిర్మాణ ఖర్చు అయ్యే ఆ మెడికల్ కాలేజీకి 500 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ పెంచి దాంట్లో కూడా లూటీ చేద్దాం అనుకుని 10,60,00,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి నిన్న ప్రపంచ వేదిక మీద ఎక్కడ అయ్యన్న పాత్రుడు గారికి మంచి పేరు వచ్చి అందరూ జై జై కొడతారన్న దుర్బుద్ధితో జగన్మోహన్ రెడ్డి అదే నర్సీపట్నం వెళ్ళి నవ్వులు పాలైన సంగతి మనం చూసాం. నిన్న జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకి ఉత్తరాంధ్ర నాయకులు, కోస్తాంధ్ర నాయకులు హడావుడిగా ప్రజలు ఎట్టాకు వచ్చే పరిస్థితి లేదు. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న పేటీఎం కూలీలన్నా తీసుకొచ్చి ఒక 10,000 మంది పోగు చేసి ఆహా ఓహో అనిపించుకుందామంటే కనీసం ఆ పేటీఎం కూలీలు కూడా రాని పరిస్థితి. రాకపోగా ఆ నర్సీపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఇంకొక 10 మంది ముఖ్య నాయకులు, వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు నర్సీపట్నం నియోజకవర్గంలో, వీళ్ళతో పాటు 1000 మంది కార్యకర్తలు నిన్న చింతకాల విజయ్ గారి ఆధ్వర్యంలో ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకొని జగన్మోహన్ రెడ్డి నీచ పాలన గురించి, నీచత్వాన్ని గురించి, దుర్మార్గపు పాలన గురించి స్పష్టంగా చెబుతూ నిరసన తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి రాకకి వాళ్ళతో పాటు దళిత సంఘాలు కూడా ₹2 మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని ఎలా వేటాడి క్రూరంగా హింసించి చంపించాడో తెలిసి దళిత సంఘాలను నేను తిరగబడ్డాయి. సుధాకర్ గారి కుటుంబానికి, సుధాకర్ గారి తల్లికి, భార్యకి క్షమాపణ చెప్పి నర్సీపట్నంలో అడుగుపెట్టి జగన్మోహన్ రెడ్డి అంటూ ఫ్లెక్సీలు వేసి మానవహారాలతో నిరసన తెలియజేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అయినా జగన్మోహన్ రెడ్డి సిగ్గు శరం లేకుండా అవేం పట్టించుకోకుండా దులుపుకుని వెళ్ళి కాకమ్మ కబుర్లు చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పి వెళ్ళిపోయాడు. అది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఇక ప్రపంచ వేదిక మీద అయ్యన్న పాత్రుడు గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అత్యంత పటిష్టమైనదని, ప్రజలే సార్వభౌములని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాల అయ్యన్న పాత్రుడు అన్నారు. బార్బడోస్లోని బ్రిడ్జ్ టౌన్ లో జరుగుతున్న 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో భాగంగా గురువారం జరిగిన పార్లమెంటరీ స్క్రూటినీ ఫర్ ఇంప్రూవ్డ్ డెమోక్రసీ అనే అంశంపై ఆయన కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ 75 సంవత్సరాలుగా భారతదేశం గణతంత్ర రాజ్యంగా విజయవంతంగా కొనసాగడంలో పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే పాలకులు అనే స్ఫూర్తితో రూపొందించబడిన భారత రాజ్యాంగమే తమ ప్రజాస్వామ్యానికి పునాదని ఆయన పేర్కొన్నారు. భారత ఎన్నికల వ్యవస్థ గొప్పతనాన్ని వివరిస్తూ దేశంలో జరిగిన 18వ లోక్సభ ఎన్నికల్లో సుమారు 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. గత 18 సార్వత్రిక ఎన్నికలలో దేశ ప్రజలు 8 సార్లు ప్రభుత్వాలను శాంతియుతంగా మార్చారు. ఇది భారత ఓటర్లకు ఉన్న శక్తికి, ప్రజాస్వామ్య వ్యవస్థపై వారికి ఉన్న నమ్మకానికి నిదర్శనమని స్పీకర్ అన్నారు. భారత రాజ్యాంగం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులకు లోనవుతూ 100కు పైగా సవరణలతో మరింత పరిణితి చెందిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు తమ పరిధిలో పనిచేస్తూ రాజ్యాంగ అధిక్యతను గౌరవిస్తాయని, ప్రజలే నిజమైన యజమానులని స్పష్టం చేశారు. తన ప్రసంగంలో దివంగత నేత నందమూరి తారక రామారావు చెప్పిన ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే మాటలను, మహాత్మా గాంధీ చెప్పిన ప్రజాస్వామ్య సూక్తులను స్పీకర్ ఉటంకించారు. ప్రజాప్రతినిధులు తమ ఆస్తులు, అప్పులను స్వచ్ఛందంగా ప్రకటించే పద్ధతిని తప్పనిసరి చేయాలని ఆయన సూచించారు. ఈ సదస్సులో వివిధ దేశాల ప్రతినిధులు, స్పీకర్లు పాల్గొన్నారు. ఇది ప్రపంచ వేదిక మీద భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ఆయన కీర్తిస్తుంటే, ఇంకో పక్కన రాక్షసుడు, దోపిడీదారుడు, ముఠానాయకుడు, రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం కొద్దీ మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఎలా నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పాడో చూసాం. ప్రజలు మా వద్దకు రావద్దు అని స్పష్టంగా చెప్పినా కూడా ఇంకా సిగ్గు లేకుండా వస్తున్నారంటే వాళ్ళని ఏమనాలో ప్రజలే చెప్పాలి. కాకపోతే ప్రజలు అడుగుతున్నారు, మీరు మనుషులేనా అని స్పష్టంగా అడుగుతున్నారు. కానీ అవి
వాళ్ళ చెవులకి వినపడటంలా. జగన్మోహన్ రెడ్డి దండుపాలెం బ్యాచ్ చెవుల్లో సీసం పోసుకుని సిగ్గు లేకుండా దులుపుకుంటూ తిరుగుతున్నారు తప్ప ప్రజల స్పందన ఏంటి, ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు, మన పార్టీ భవిష్యత్తు ఏంటి, ఎలా ప్రక్షాళన చేసుకోవాలి, మనం చేసిన తప్పులేంటి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలి అన్న ధ్యాస లేకుండా ఇంకా సిగ్గు లేకుండా చెప్పిన అబద్ధాలే చెబుతూ జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నాడంటే జగన్ రెడ్డిని ఎవరితో దేంతో పోల్చాలో కూడా అర్థం కాని పరిస్థితి. ప్రజలను నిర్ణయించండి. పార్వతీపురం వైద్య కళాశాల నిర్మాణం జరుగుతున్నట్లు జగన్ రెడ్డి నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా, లేదంటే జగన్ రెడ్డి ముక్కు నేలకు రాస్తావా అంటూ సవాల్ విసిరారు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. జగన్మోహన్ రెడ్డికి బురద చల్లడం పారిపోవడం అలవాటే. 16 మాసాల నుంచి వస్తున్నాం. తప్పుడు ఆరోపణలు చేయడం, పారిపోవడం, తప్పుడు మాటలు మాట్లాడించడం, పారిపోవడం, తన వక్రాక్షిలో తప్పుడు కథనాలు రాపించడం, పారిపోవడం. ఏ సవాల్ని స్వీకరించి ఎదుర్కొని దమ్ముగా సమాధానం చెప్పే ధైర్యం లేని జగన్మోహన్ రెడ్డి అవాకులు చెవాకులు పేలుతూ మన నర్సీపట్నంలో ఏ రకంగా తంతు జరిపించాడో చూసాం. ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్లు ప్రగల్భాలు పలికి 4 తచ్చు మాటలు పేటీఎం గాళ్ళకి చెప్పి లండన్ పారిపోయాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ 16 మాసాలు ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా మనిషి అయిపు లేడు, జాడా లేడు. ఒక స్టేట్మెంట్ పడేయటం, ఎలాంక పారిపోయి పడుకోవటం. ఇక్కడ కింద సన్నాసులు పేటీఎం గాళ్ళు లాక్కోలేక పీక్కోలేక జగన్మోహన్ రెడ్డి తిట్టుకుంటూ కాలక్షేపం చేయడం, ఇది తంతు. ఈ సందర్భంగానే మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరేశారు. పార్వతీపురం వైద్య కళాశాల నిర్మాణం జరుగుతున్నట్లు నువ్వు అక్కడికి వచ్చి నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా అంటూ సవాల్ విసిరేశారు జగన్ రెడ్డికి. ఆ సవాళ్ళను స్వీకరించే దమ్ము ధైర్యం జగన్ రెడ్డికి కానీ, లేదంటే ఉత్తరాంధ్ర నాయకుడు బొత్స సత్యనారాయణకు కానీ, ఆ పేటీఎం కూలీలకు కానీ, గుడ్డు అమర్నాథ్కి కానీ ఎవడు మాట్లాడితే వాడు ఆయన విసిరేసిన సవాల్ని స్వీకరించే దమ్ముంటే స్వీకరించరండి, లేదంటే నోరు మూసుకుని మీ దుకాణం సర్దుకుని తొంగోండి. నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలకు సంబంధించి తన సహజ లక్షణమైన అసత్యాలను వల్లెవేసే ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విఫలయత్నం చేశాడని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సీపట్నం పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తీవ్ర ఆక్షేపణ తెలిపారు. పార్వతీపురం ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని చెబుతూ అందుకు సంబంధించిన ఫోటోలను పరిశీలిస్తే ఈ విషయం వెల్లడవుతుందని మాజీ సీఎం వ్యాఖ్యానించడాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. ఈ కాలేజీకి సంబంధించి అధికారంలో నుండి వైదొలిగే దాకా జగన్ రెడ్డి కనీసం భూసేకరణ కూడా చేయలేదని, ఈ వాస్తవాన్ని విస్మరించి ఆ కాలేజీ నిర్మాణంలో ఉన్నట్లు బహిరంగంగా అబద్ధాలు చెప్పడం జగన్ రెడ్డికే సాధ్యమని మంత్రి ఎద్దేవా చేశారు. పార్వతీపురం ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి సంబంధించి వాస్తవాలను వెలుగులోకి తేవడానికి జగన్ రెడ్డి ఆయనకు ఇష్టమైన వారితో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఆ కమిటీ వాస్తవాలను పరిశీలించి భూసేకరణ జరిగి నిర్మాణ పనులు జరుగుతున్నాయని నిర్ధారిస్తే తాను వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, లేకుంటే జగన్ రెడ్డి తన ముక్కును నేలకు రుద్ది క్షమాపణలు తెలపాలని మంత్రి సూచించారు. ఈ సవాల్ను స్వీకరించే నిజాయితీ, దమ్ము, ధైర్యం ఉంటే జగన్ రెడ్డి వెంటనే స్పందించాలని సత్యకుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ ప్రతిపాదనపై ఆయన స్పందించకుంటే పార్వతీపురం కళాశాల విషయంలో జగన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ప్రజలను తప్పుదోవ పట్టించడానికి పూనుకున్నారని భావించాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. పీపీపీ విధానంలో కొన్ని వైద్య కళాశాలల నిర్మాణంపై మాజీ సీఎం జగన్ రెడ్డి పూర్తిగా అసత్యాల పునాదులపై ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అనుసరిస్తున్న కుట్రపూరిత ధోరణికి పార్వతీపురం కాలేజీ నిర్మాణం గురించి ఆయన వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రజలందరినీ కొంతకాలం, కొంతమందిని పూర్తికాలం మోసగించవచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం ఏమార్చలేమన్న విషయాన్ని జగన్ రెడ్డి ఇప్పటికైనా గుర్తించాలని మంత్రి అన్నారు. మొత్తం 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణ వ్యయం 8,480 కోట్లలో తాను అధికారం నుంచి వైదొలిగే నాటికి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని, కూటమి ప్రభుత్వం ఏడాదికి 1,000 కోట్లు ఖర్చు చేసి మొత్తం నిర్మాణ పనులను పూర్తి చేయలేదా అని జగన్ ప్రశ్నించడంలోని ఔచిత్యాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎత్తి చూపారు. ఈ విషయంలో కూడా జగన్ రెడ్డి అబద్ధాల బాటని ఎంచుకున్నాడని మంత్రి ధ్వజమెత్తారు. నూతన కాలేజీల నిర్మాణ ప్రతిపాదనలను ప్రకటించిన అనంతరం జగన్ 4 ఏళ్లలో కేవలం 1,550 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని మంత్రి వెల్లడించారు. ఈ వాస్తవాల ప్రకారం జగన్ రెడ్డి సగటున ప్రతి ఏడాది చేసిన ఖర్చు కేవలం 387 కోట్ల రూపాయలు మాత్రమేనని మంత్రి వివరించారు. వాస్తవాలు ఈ రీతిని ఉంటే కూటమి ప్రభుత్వం దీనికి 3 రెట్లు ఖర్చు చేయాలని ఏ మొక్కంతో జగన్ రెడ్డి అడిగారని మంత్రి నిలదీశారు. నర్సీపట్నం కాలేజీ నిర్మాణ వ్యయం 500 కోట్ల రూపాయలలో జగన్ కేవలం 10,70 లక్షలు మాత్రమే ఖర్చు చేశాడని, ఆ పెద్ద మనిషి పార్వతీపురం కాలేజీకి సంబంధించి కనీసం ₹1 కూడా ఖర్చు చేయకుండా ఉత్తరాంధ్ర ప్రజల పట్ల తన నిర్లక్ష్యం, వివక్షలను తనకు తానే బహిరంగపరుచుకుని తగుదునమ్మా అంటూ నర్సీపట్నానికి జగన్ రెడ్డి నీతి బాహ్యమైన పర్యటన చేయడం
ప్రజలను విస్మయానికి గురి చేసిందని మంత్రి సత్యకుమార్ అన్నారు. జన్యుపరమైన లోపాల కారణంగా జగన్ రెడ్డికి నిజాలను మాట్లాడటం, వాస్తవాలను గ్రహించడం, ప్రజల వివేక విచక్షణలను గౌరవించడం గిట్టదని, ఈ వాస్తవాన్ని గ్రహించిన రాష్ట్ర ప్రజలు 2024 ఎన్నికల్లో తగిన గుణపాఠాన్ని నేర్పారని, అయినా జగన్ రెడ్డికి కనువిప్పు కలగడం లేదని, దీనికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు.